దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంటబెట్టుకుని కాలినడకను బయలుదేరెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము మన సమస్త పరిస్థితులందు దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే దావీదు కుమారుడైన అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు మీద కుట్ర పన్ని అతని రాజ్యమును అతని సింహాసనమును చేజిక్కించుకోవాలని ఎంతో గొప్ప పన్నాగములు పన్నాడో, ప్రజలనందరినీ తన వైపు తిప్పుకున్నాడో, ఎంతోమందిని మోసం చేసి తన తండ్రికి విరోధంగా తయారు చేశాడో దావీదుకు తెలిసినప్పుడు దావీదు తన క్షేమము కొరకు మాత్రమే కాదు కానీ ఇప్పుడు ఆ పట్టణంలో యుద్ధం జరిగితే ఆ పట్టణంలో గొప్ప వధ జరుగుతుంది కనుక ఎంతోమంది అమాయకులైన ప్రజలు చనిపోతారన్న ఉద్దేశంతో, అదేవిధంగా నీ కుటుంబం నుండి ఖడ్గము విడిపోదు అని నాతాను ప్రవక్త చేత దేవుడు పలికించిన మాట నెరవేరుచున్నదని, దేవుని శిక్షకు దేవుని క్రమశిక్షణకు అతడు తల వంచి ఆ పట్టణమును విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అతడు రాజనగరిని విడిచి వెళుతున్నప్పటికీ ఆ రాజనగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచి అప్పుడు తన ఇంటి వారిని వెంటబెట్టుకుని కాలినడకను బయలుదేరి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఇక్కడ రాజు అయిన దావీదు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, ప్రాణభయంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. తాను కట్టుకున్న రాజనగరిని విడిచి కాలినడకన చెప్పులు లేకుండా నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. అయితే రాజనగరును కాపాడుటకై 10 మంది ఉపపత్నులను అతడు విడిచిపెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అతడు శ్రమలో ఉన్నప్పటికీ తన బాధ్యతను విడిచిపెట్టలేదు. ఇదే మొదటిసారా దావీదు బాధ్యత కలిగి జీవించటం? లేదు. మనం వాక్యంలో చూసినట్లయితే చూడండి, ఎప్పుడైతే తన తండ్రి అయిన యెష్షయి దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును 10 రొట్టెలను తీసుకుని దండ్లోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము అని తెలియజేశాడు. అప్పటికి ఇశ్రాయేలీయుల దండులో తన అన్నలైన 3 పనిచేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులతో వారికి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలోనే గాతు వాడైన గొల్యాతు ఎంతగానో భయపెడుతూ ఉన్నాడు, దేవునిని దూషిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో ఎంతో భీకరమైన యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు తన తండ్రి అయిన యెష్షయి దావీదును పిలిచి తన అన్నల క్షేమ సమాచారము తెలుసుకుని రమ్మని పంపించాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మరియు ఈ 10 జునుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను. అప్పుడు దావీదు ఏం చేశాడండి? అసలు దావీదు అప్పటి వరకు ఏం చేసేవాడు? తన తండ్రి అయిన యెష్షయి గొర్రెలను మేపుతూ ఉండేవాడు. కాబట్టి 20వ వచనం చూసినప్పుడు దావీదు ఉదయమున లేచి ఏం చేశాడు? ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. చూడండి ఎంత బాధ్యతో. నా తండ్రి గొర్రెలు నాకిచ్చాడు మేపమని, కాబట్టి సింహం వచ్చినా నేను ప్రాణాలకు తెగించి నా గొర్రెలను కాపాడుకుంటాను, ఎలుగుబంటి వచ్చినా నా ప్రాణాలకు తెగించి నా గొర్రెలను నేను కాపాడుకుంటాను. ఇందులో దావీదు యొక్క బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇక అంత మాత్రమే కాదు కానీ తన తండ్రి మరి ఒక పని చెప్పాడు. అప్పుడేం చేశాడు? ఈ గొర్రెల బాధ్యతను వేరొక కాపరికి అప్పగించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి,
చాలాసార్లు మన జీవితాలలో శోధన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మన బాధ్యతలను విడిచిపెట్టేస్తూ ఉంటాం. బాధ్యతలను మనం విడిచిపెట్టకూడదు. వి షుడ్ నెవర్ వి షుడ్ నెవర్ లీవ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అమిడ్స్ట్ క్రైసిస్. మనం ఇబ్బందులలో ఉన్నప్పటికీ బాధ్యతను విస్మరించకుండా ఉండటం దావీదు యొక్క లక్షణము, దైవ జనుల యొక్క లక్షణము, విశ్వాసుల యొక్క లక్షణము. కాబట్టి ఆ లక్షణాన్ని బట్టే నగరును కాపాడుటకై 10 మంది ఉపపత్నులను అతడు విడిచిపెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇటువంటి బాధ్యత నీ జీవితంలో ఉందా? శ్రమలు వచ్చినాయని బాధ్యతను పక్కన పెడుతున్నావా? శ్రమలు వచ్చినాయని నీ తల్లిదండ్రుల బాధ్యతను విడిచి పక్కన పెడుతున్నావా? మీకు సత్యం చెప్పమంటారా? ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని సంతోషపెట్టాలి. ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా, నాకు నా భార్య పిల్లల బాధ్యత ఉంది, వారి చదువుల బాధ్యత ఉంది, నా ఈఎంఐలు నాకున్నాయి, నా నా పరిస్థితులు నాకున్నాయి, మిమ్మల్ని ఇప్పుడు చూసే పరిస్థితి లేదు, మిమ్మల్ని ఇప్పుడు చూడటానికి నాకు 100 కారణాలు ఉన్నాయని ప్రియ సహోదరుడా, సహోదరి, వయసు మళ్ళిన తల్లిదండ్రులతో నీవు అంటూ ఉన్నావేమో. ఇక్కడ దావీదు చూడండి, తన తండ్రి మరి ఒక బాధ్యత అప్పగించాడు. తన తండ్రికి చెప్పలేదు, నేను గొర్రెలు మేపుతున్నాను కదా, అక్కడికి ఎలా పోగలను అని. అలా అని తన తండ్రి ఇచ్చిన రెండవ బాధ్యతను బట్టి మొదటి బాధ్యత అయిన గొర్రెలను విడిచిపెట్టిపోలేదు. అది వేరొక కాపరికి అప్పగించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమ వచ్చినప్పుడు నీ బాధ్యతలను విడిచిపెట్టొద్దు. నీ తల్లిదండ్రుల బాధ్యత, నీ పిల్లల బాధ్యత, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిందే కదా, నిన్ను నమ్మి ఇచ్చినదే కదా. కాబట్టి దావీదు లోబడినట్లుగా, దావీదు శ్రమలో ఉన్నాడు, కానీ రాజనగరిని కాపాడే తన బాధ్యతను విడిచిపెట్టలేదు. అక్కడ ఉపపత్నులను విడిచిపెట్టి వెళ్ళాడు. చూడండి, ఉపపత్నులు స్త్రీలే, కానీ వారు దావీదుతో మేము అబలలము, మేము బలహీనులము, మేమెలా రాజనగరిని కాపాడుతాము అని అనలేదండి. వారు రాజనగరిని కాపాడుటకు రాజనగరిలో నిలవబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న స్త్రీలు బలహీనులని నీవు అనుకుంటున్నావేమో. దేవుని శక్తి చేత నిలవబడి దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. స్త్రీలు బలహీనులు కాదు. స్త్రీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా బలంగా ఉంటుంది. స్త్రీ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీ కుటుంబానికి ఇరుసు వంటిది. తండ్రి యొక్క బాధ్యతలను, పిల్లల యొక్క పెంపకమును, భర్త యొక్క సమస్త విషయములను ఆమె కదా చూసుకోవాలి. కాబట్టి ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ జీవితంలో ఉన్న దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని సంతోషపరుస్తూ ఉన్నావా? వాక్యానుసారంగా ప్రేమిస్తూ ఉన్నావా? వాక్యానుసారంగా సమస్తమును జరిగిస్తూ ఉన్నావా? స్త్రీ బలహీనురాలని, ఆమెకేమీ చేత కాదని ఆమెను నిర్లక్ష్యం చేస్తూ, తృణీకరిస్తూ, ఆమెను ఇబ్బంది పెడుతూ ఒకవేళ ముందుకు సాగిపోతున్నావేమో. దావీదు అంతటి వాడే తాను శ్రమలో ఉండగా రాజనగరిని ఉపపత్నులకు అప్పగించాడు. మరి నీవు బాధ్యతతో నీ కుటుంబ పరిస్థితులను ఆమెకు తెలియజేసి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నావా? వారిని తక్కువ చేసి చూస్తూ ఉన్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు బాధ్యతను ఆ స్త్రీలకు ఇచ్చాడు. వారు ధైర్యంతో నిలబడ్డారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను శ్రమలలో విడిచిపెట్టకూడదు. దావీదు చేసినది అదే. యోసేపు శ్రమలో ఉన్నాడు. తన అన్నలు అమ్మివేశారు. తన తండ్రికి దూరం అయిపోయాడు. తన దేశానికి తిరిగి వెళతాడో లేదో తెలియదు. అయినా కానీ పోతిఫర్ గృహంలో ఎంత బాధ్యతగా అతడు పనిచేశాడు. జైలులో మరింత బాధ్యతగా అతడు వ్యవహరించాడు. అతడు విడుదలవుతాడో లేదో తెలియదు. అతనిని విడిపించేవారు వస్తారో లేదో తెలియదు. తన జీవిత కాలంలో మరలా బయట ప్రపంచాన్ని చూస్తాడో లేదో తెలియదు. అయినప్పటికీ యోసేపు జైలులో బాధ్యత కలిగి ఉన్నాడు.
ఫరో తన సమస్త బాధ్యతను, భారమును, అధికారమును యోసేపుకివ్వగా యోసేపు అతడు ఎంతో భయముతో, భక్తితో, శ్రద్ధతో అతడు ఆ పనంతటినీ జరిగించాడు. ఇంకా ఫరో నా చేతిలో పెట్టేశాడు కదా, ఇంక అంతా నా ఇష్టమే కదా అనుకోలేదు. చాలా బాధ్యతగా పనిని పూర్తి చేశాడు. ఏ ఒక్కరూ కూడా తన మీద వేలెత్తి చూపకుండా ఉండే పరిస్థితిని యోసేపు పనిచేశాడు. పోతిఫర్ ఇంట్లో కూడా ఎంత బాధ్యత! ఎవరూ యోసేపు మీద తప్పు మోపలేకపోయారు. దానియేలును కూడా బబులోను సామ్రాజ్యంలో ఎవరూ తప్పు మోపలేక తన భక్తిని బట్టి తప్పు మోపారు. ఇక తన పని విషయంలో, మిగిలిన ఏ విషయంలో కూడా వారు తప్పు మోపలేకపోయారు. ప్రియా సహోదరుడా, సహోదరి, మరి దేవుడు నీకిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? వేరొక శ్రమ వచ్చిందని, వేరొక ఇబ్బంది వచ్చిందని, వేరొక ఆటంకం వచ్చిందని దేవుడు మొదటిచ్చిన బాధ్యతలను విస్మరిస్తూ ఉన్నావా? దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, దావీదు నీవు తనకిచ్చిన బాధ్యతలను విస్మరించకుండా ప్రభువా తాను రాజనగరిని విడిచి వెళుతున్నప్పటికీ దానిని కాపాడుటకై, కాచుటకై ఉపపత్నులను నియమించి వెళ్ళాడు. అవును ప్రభువా, మేము ఎటువంటి శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పటికీ నీవు మాకిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉండాలని, వాటిని విస్మరించరాదని, విడిచిపెట్టరాదనే సత్యాన్ని మాకు తెలియజేశారు. వందనాలు. అటు బాధ్యత కలిగిన వారినే నీవు ఎన్నుకుంటావు నాయన. యోసేపైనా, దానియేలైనా, దావీదైనా వారు బాధ్యత కలిగి మెలిగారు గనుకనే అన్ని విషయాల్లో నీవు వారిని వర్ధిల్ల చేసావు. అటువంటి బాధ్యత కలిగిన జీవితమును జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మా కొరకు శిలువ బాధ్యతను, భారమును మోసిన యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.